తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఉమ్మడి కుటుంబం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి డి కామేశ్వరి గారు. ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నర్సు వచ్చి ఏడుస్తున్న పసివాణ్ణి ఒళ్ళో వేసి పాలు ఎలా ఇవ్వాలో చెబుతూ ఆమె స్తనాన్ని బిడ్డ నోటికి అందించింది. ఆ లేత పెదాలు తాకగానే ఆమెకి వెన్నులోంచి ఏదో జరజరా పాకినట్టు ఏదో పులకింత మైమరుపు కలిగాయి. మాతృత్వపు మమత పొంగి పొరలినట్లు ఆమె స్తనాలలోంచి పాలు బిడ్డ నోటికి వెళ్ళాయి. ఆ ప్రయత్నంగానే రాధ ఆ బిడ్డని హత్తుకుంది. దగ్గరగా పొదువుకొని ప్రేమగా ఆర్తిగా వాడి చిన్న చెయ్యి అందుకొని పెదాలకి ఆనించుకుంది. అయ్యయ్యో, ఇదేం ప్రారంధంరా! ఎవరో చచ్చినాళ్లకి పుట్టిన బిడ్డని కనడమే కాకుండా ఇంట్లో పెట్టి పోషించడమేమిట్రా? దానికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందిరా? ఇన్నాళ్ళు ఏదో నీ పిల్లాడేమో అని ఆశపడ్డాం. అది కాదని ఆ రూపు చూడగానే తేలిపోయింది. ఇంకా ఎందుకురా ముదనష్టపు పిల్లాడిని ఉంచుకోవడం? ఎవరికో ఇచ్చేయండి, లేదంటే ఈ అనాథ శరణాలయానికో ఇచ్చేయండి. అన్నపూర్ణమ్మ 6 బిడ్డల్ని కన్న తల్లి కొడుక్కి చెప్పింది. ఆవిడకి వంశం, పరువు, ప్రతిష్ట ముఖ్యం. కోడలి వల్ల నాశనమైన వంశ ప్రతిష్ట ఆమెకు పుట్టిన అప్రాచ్యపు పిల్లాడి వల్ల మరింత మంట గల్పిందని ఆవిడ బాధ. ఏం చేయమంటావమ్మా? ఆ రాధ మరీ మొండిగా ఎంత చెప్పినా వినడం లేదు. వద్దంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెంచుకుంటుందిట బిడ్డని. మహారాజులా పొమ్మను, పీడ విరగడవుతుంది. పోతే మగాడివి, నీకేం రేపొద్దున్న మరో ఆయనింటి లక్షణమైన పిల్లని పెళ్లాడవచ్చు. అమ్మా, నీకేం తెలీదు, ఊరుకో. రాధని వదిలేసి ఇంకోర్తిని పెళ్లాడ్డం అంత సులువు అనుకుంటున్నావా? రాధతో విడాకులు తీసుకోవాలి. విడాకులు తీసుకుంటే రాధకి కొంత డబ్బు ఇస్తుండాలి. కోర్టుకెక్కితే విడాకులకి కారణాలు చెప్పాలి. ఎంత గొడవుందో తెలిసినా? విసుగ్గా అన్నాడు మాధవ్. ఆ తల్లి కొడుకు అవస్థకి జాలిపడుతూ, ఏం కర్మరా, నిక్షేపం లాంటి వాడివి, ఏం గొడవలు వచ్చి పడ్డాయిరా? ఆ పెళ్లితో నీకు శని పట్టుకుందిరా. అందుకే అన్నారా కులం, గోత్రం, వంశం, మంచి చెడు చూసి చేసుకోవాలని. పెద్దవాళ్ళ మాట నిర్లక్ష్యం మీకు. ఎంత అనుభవంతో చెప్తారో అర్థం చేసుకోరు. ఇప్పుడు చూడు, ఇంకా అసలు ఎలా మొహం ఎత్తుకుంటాం? కొడుకు మీద జాలి పడుతూ రాధ మీద అత్యాచారం జరగడం, రాధ కులం గోత్రం లేనిదవడం వల్ల జరిగినట్లు మాట్లాడింది. తను ఓ స్త్రీ అయిన అన్నపూర్ణమ్మ. ఆ మాటలు అప్పటికి చాలాసార్లే విన్నాడు మాధవ్. రాధ మీద అత్యాచారం జరిగిన తరువాత తల్లి తండ్రి ఆసుపత్రికి వచ్చాక మళ్ళీ వారి మధ్య రాకపోకలు ఆరంభించాయి. అవధాని గారు కోపం మర్చిపోయి కొడుకు ఆసుపత్రిలో ఉండగా యోగక్షేమాలు విచారించారు. మాధవ్ ఇంటికి వెళ్లే రోజున, వస్తుండరా, అయిందేదో అయింది, కన్నవాళ్ళం, నీలా పట్టుదలగా ఎలా ఉండగలం, ఇంటికొస్తుండు అన్నారు అవధాని గారు కొడుకుతో. ఒరే బాబూ, ఇంటికొచ్చి కనపడిపోతుండరా. కొడుకింటికి వచ్చే అదృష్టం యోగం మాకెలాగో లేదు. నీవన్నా రారా నాయనా. కొడుకు కోడలు ముచ్చట మా మొహాన రాయలేదు దేవుడు. నీవు కనపడిపోతుండరా నాయనా అన్నది అన్నపూర్ణమ్మ రాధ ప్రసక్తే తీసుకురాకుండా. మామూలు పరిస్థితుల్లో అయితే రాధ లేకుండా వాళ్ళు రాధని ఆహ్వానించలేదని మాధవ్ వెళ్ళేవాడు కాదేమో. కానీ రాధ నెలతప్పడం, రాధ తన మాట వినకుండా బిడ్డని కనడానికి నిశ్చయించుకోవడం, రోజురోజుకి వారిద్దరి మధ్య దూరం పెరిగి రాధ తనకి శారీరకంగానే కాక మానసికంగా దూరం అవగానే అతను తల్లిదండ్రులకి చేరువయ్యాడు. రాధతో మాటలు మాని, ఇంట్లో భోజనం మాని తల్లి దగ్గరికి వెళ్ళి తినేవాడు. ఒక్కో రోజు రాత్రిళ్ళు అక్కడే పడుకునేవాడు. కొడుకు మళ్ళీ తమకు దగ్గరైనందుకు ఆ తల్లిదండ్రులు సంతోషించారు. కొడుకు కాపురం అలా అయినందుకు రాధే కారణం అన్నట్టు, రాధదే తప్పన్నట్టు, రాధ జీవనం వల్లే అలా జరిగినట్టు, కులం గోత్రం లేని రాధని పెళ్లాడడం వల్లే కొడుకు కాపురం అలా అయినట్టు ప్రతి చిన్న విషయానికి రాధని దోషిగా చేసి మాట్లాడేవారు తల్లిదండ్రులు. అసలే మనసు విరిగిన మాధవ్కి ఈ మాటలన్నీ తలకెక్కాయి. తల్లి తండ్రి తన మేలు కోరే ఆప్తులు. వాళ్ల మాట వినకుండా రాధని పెళ్లాడి తను చేసిన పొరపాటు భూతద్దంలో మాదిరి కనపడసాగింది. దాంతో పిల్లాడిని కన్నాక ఆమె మీద విముఖత ఏహ్యంగా మారింది. ఇంట్లో
ఆ పిల్లాడి ఉనికే అతనికి కంటకప్రాయంగా తయారైంది. ఇంట్లో పసిపిల్లాడి ఏడ్చినా, ఆఖరికింట్లో సాంబ్రాణి వాసన వేసినా చిరచిరలాడేవాడు. ఎవడికో కన్నపిల్లాడో తన ఇంట్లో పెరగడం సహించలేకపోతున్నాడు. అనుక్షణం ఆ ఇంట్లో పసిపిల్లాడి ఉనికి తెలియచేస్తుంటే అక్కడ ఉండడం దుర్భరంగా ఉందతనికి. ఎవడో కన్న విధవని తను భరిస్తున్నాడు. దీనికంతకీ రాధా కారణం. ఆమె మొహం చూస్తేనే మొహం చిట్లించేవాడు. రాధ పసివాడికి పాలిస్తున్నా చూసి భరించలేకపోయేవాడు. ఆ పిల్లాడు ఆ నల్లటి శరీరంతో ఎర్రటి నోరు తెరుచుకొని క్యార్ క్యారమని ఏడుస్తుంటే రాధ సముదాయిస్తూ ఒళ్ళో వేసుకుంటుంటే ఆ రౌడీ విధవనే రాధ ఒడిలో పడుకోబెట్టుకుని లాలిస్తున్నంత బాధపడిపోయేవాడు. ఏమిటి పీడ? ఎన్నాళ్ళు తను భరించాలి? 20 రోజులకే ఇలా ఉంటే ఇక ముందు తనెలా భరించాలి? ఎన్నాళ్ళు తను అన్ని సుఖాలకి దూరం అయ్యి బతకాలి? ఎన్నాళ్ళు తను లోకం ముందు నటించాలి? తను ఎంత నటించినా రాధకి తనకి మధ్య సంబంధ బాంధవ్యాలు మామూలుగా ఉన్నాయి అని నిరూపించడానికి పైకి మామూలు భార్యాభర్తల్లా నటిస్తున్నా పుట్టిన బిడ్డని చూసిన అందరూ అది తన బిడ్డ కాదని గుర్తించారు. ప్రతి వాళ్ళు పని కట్టుకుని వచ్చి మరీ చూశారు. ఇరుగు పొరుగు ఎన్నడూ రానివాళ్లు కూడా పని కట్టుకు వచ్చి కుతూహలంగా చూశారు. స్నేహితులు, కొలీగ్స్ పిల్లాడిని చూశాక వాళ్ల మొహాలలో మార్పు గుర్తించాడు. ఎంత మామూలుగా వాళ్ళకేం తెలియనట్లు అది తమ బిడ్డేనన్నట్టుగా మాట్లాడినా వాళ్ల మొహంలో, గొంతులో మార్పు ఎవరన్నా పసిగట్టగలరు. వచ్చిన ప్రతి వాళ్ల ముందు వాళ్ళు అడగడం, రాధ బిడ్డని తీసుకొచ్చి చూపడం. ఎవడో వెధవ కన్న బిడ్డకి తను తండ్రినన్నట్టుగా నవ్వు మొహానికి పులుముకొని కూర్చోవడం యమయాతనగా ఉండేది. ఎంత నవ్వు నటించినా ఆ బిడ్డను అందరూ చూస్తుంటే మాడిపోయిన తన మొహంలో హావభావాలు వాళ్ళు వెతకడము తనకి తెలుసు. కొందరు సానుభూతిగా చూస్తే మరికొందరు పాపం ఎంత గతి పట్టింది అని జాలిగా చూసేవారు. అలాంటి సందర్భాలలో అవమానం కోపం కింద మారేది. అంతా వెళ్ళాక కసిగా రాదని, ఏం సంతోషంగా ఉందా ఇప్పుడు? ఆ కొడుకుని అందరికీ చూపించి మురిసిపోతూ ఆనందపడుతున్నావా? ఛీ, సిగ్గులేదు నీకు. ఇదే నీ స్థితిలో ఇంకోరైతే ఆత్మహత్య చేసుకునేవారు. గొప్పగా బిడ్డని కని చాలా ఘనకార్యం, పెద్ద అభ్యుదయం సాధించాననుకుంటున్నావు కాబోలు. ఛా, ఆ దరిద్రుడిని తీసుకెళ్ళు నా ముందు నుంచి అరిచేవాడు. రాధ ఒక్కోసారి ఏం జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయేది. అతని కోపం గుర్తించనట్టు మరోసారి కోపాన్ని నిగ్రహించుకొని, అయితే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోమనా మీ సలహా? ఈ సలహా ముందే చెప్పి ఉంటే, లేదా ఆ పనేదో మీరే చేసి ఉంటే మీకు నాకు ఇన్ని తిప్పలుండేవి కాదు అంది నిశ్చలంగా చూస్తూ. చేస్తా, తప్పకుండా చేస్తా. ఇలాగే ఇంకా కొన్నాళ్ళుంటే నాకే పిచ్చిపట్టి తప్పకుండా నిన్ను చంపి నేను చేస్తాను అరిచేవాడు. ఒక్కోసారి అతన్ని చూసి రాధకే జాలిగా ఉండేది. అతని వైపు నుంచి చూసి ఆలోచిస్తే అతను పడే బాధకి అర్థం ఉందనిపించేది. ఆమెకి అతని బాధ తెలిసినా ఆ బాధకి తనని దోషిని చేస్తున్నందుకు బాధపడేది. తన మీద ఇంత వైషమ్యం పెంచుకోకుండా తన నేరం లేదని గుర్తించి లాలిస్తే అన్నీ మర్చిపోయి అతను చెప్పినట్లు చేసేదాన్ని కదా. అతనే ఇదంతా చేశాడు అని మరోసారి అతందే తప్పని నిర్ణయించుకునేది. పిల్లవాడిని గురించి అందరూ చూసే చూపులు, గుసగుసలు, మొహాలు చూసుకోవడం రాధకి బాధగా ఉండేది. పని మనిషి, అమ్మగారు మీరు బాబుగారు తెలుపు, ఇంత నలుపెక్కడి నుంచి తెచ్చాడమ్మా ఈ బుడ్డోడు అంటూ ఏం తెలియనట్టే అడిగింది. అమ్మో రాధమ్మగోరు, ఏటండి ఉసిరికాయ పచ్చడి తెగ తిన్నారేటి కడుపుతో ఉండగా చాకల్ది హాస్యంగా అన్నట్టు అంది. రాధమ్మ, నీ అందానికి దిష్టి తగలకుండా ఈ నల్ల చుక్కలా నీ ఒళ్ళో పడుకోబెట్టాడు దేవుడు. కూరలమ్మి సానుభూతి. రాధా, ఈ దేవుడెంత కఠినాత్ముడే. కాస్త మంచి బిడ్డనన్నా ఇచ్చి నీ మీద దయ చూపించడానికన్నా ఆయన మనసు రాలేదు కాబోలు. ఎలా పెంచుతావే? సరళ ఆస్పత్రికొచ్చి బిడ్డను చూస్తూనే తుల్లిపడింది. రాధ బాధగా గుండెల్లో గుణపం దిగినట్లు చూసిన చూపు చూసి, సారీ రాధా, సారీ, నీవు తల్లివయ్యావన్న మాట మర్చిపోయానే. అమ్మ అన్న పదంలోనే అన్నీ భరించేది మమతల నిలయం అని అర్థం ఉందే. సారీ, క్షమించవే, ఏదో అనేశాను. నీవేం ఫీల్ కాకూడదు అంది నొచ్చుకుంటూ చెయ్యి పట్టుకొని. లేదే, నీవు పైకి అన్నావు, అందరూ చూపులతోనే విమర్శిస్తున్నారు. సరళ, నన్నేం చేయమంటావే చెప్పు. నా కర్తవ్యం ఏమిటో చెప్పవే. ఈ బిడ్డని ఏం చేయనే, ఎలా పెంచనే, పెంచగలనా చెప్పు. ఈ 2 రోజులకే వీడి మీద ఏదో మమత కలిగిందే. వీడిని దూరం చేసి శాంతిగా బతకగలనా? లేక పెంచుకుంటూ అన్ని విమర్శలు ఎదుర్కోగలనా? చెప్పు, చెప్పవే. కళ్ళు నీళ్లతో నిండగా అంది.
రాధా, ఇట్స్ టూ లేట్. ఇప్పుడు ఈ ఆలోచనలకి అర్థం లేదు. కనీన తర్వాత ఏం చేయడం అన్న ప్రశ్నకే తావులేదు. ఎలాంటి బిడ్డైనా ఏ తల్లి పారేయలేదు. పారేసి శాంతిగా బతకనూ లేదు. చచ్చిపోతే ఓ ఏడుపు ఏడ్చి ఊరుకోవచ్చు గాని ఎక్కడో బతికి ఉందన్న నిజం తెలుస్తూ ఏ తల్లి హృదయం నిశ్చింతగా ఉండలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి. ధైర్యంగా నిశ్చయించుకొని కన్నావు. ఇప్పుడు పిరికిదానిలా కర్తవ్యం మరిచి వీడినో అనాథని చేసే అధికారం నీకు లేదు అంది దృఢంగా. రాధ సరళ చెయ్యి పట్టుకుని, థ్యాంక్స్ సరళ. ఈ 2 రోజులుగా అందరి చూపులు ఎదుర్కోలేక, మాధవ్ని కాదనలేక నిజంగానే పిరికిదాన్ని అయ్యాను. సరళ, అనాథగా పెరిగిన నేను మరో అనాథని తయారు చెయ్యను గట్టిగా చెయ్యి నొక్కి ఆవేశంగా అంది. ఆ తర్వాత మాధవ్ మాటలు లెక్క చేయడం మానేసింది. అందరి చూపులు పట్టించుకోవడం మానేసి బిడ్డని ఇంటికి తీసుకొచ్చింది. రోజురోజుకి మాధవ్ ప్రవర్తన మరీ భరించలేనిదవసాగింది. ఇంటి ఖర్చుకి డబ్బియ్యడం సగానికి సగం తగ్గించేశాడు. పిల్లవాడు ఏడుస్తుంటే, ఏమిటి పీడా, ఇంట్లో కాసేపు ఉండనియవా, ముందు వాడి నోరు ముయ్యి అరిచేవాడు. అక్కడికి రాధ మాధవ్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడు ఏడవకుండా ఒళ్ళో వేసుకునే కూర్చునేది. ఏమిటి విధవా ఉచ్చుగుడ్డలు, ఇల్లు వాకిలి దరిద్రంగా, ఏమిటి బాత్రూమ్ నిండా ఆ నలుగు పిండి వాసన, కడిగించు, ముందు ఫినాయిల్ వేయించు. ఛా, అసలు ఈ కొంపలో ఉండడం నాది పొరపాటు. ఇంట్లో ఉన్న అరగంటో గంటో పిల్లాడిని తిడుతూ రాధ మీద విసుక్కుంటూ దుమదుమలాడుతూ ఉంటే రాధ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నట్టే ప్రవర్తించేది. కన్నబిడ్డ కానంత మాత్రాన ఇంత క్రూరంగా పసివాడిని ద్వేషించడమా అని బాధపడేది. తన రక్తం పంచుకొని పుట్టని ఇతరుల బిడ్డని ఎవరూ ప్రేమించరేమో, ఏ పురుషుడైనా స్త్రీ అయినా అంతేనేమో అని మనసు సమాధానపరుచుకునేది. ఎంత సమాధానపరుచుకున్నా అంత పసివాడిని వెధవా, దరిద్రుడు, నల్ల వెధవా, వాణ్ణి నా ఎదురుగా తీసుకురాకో అంటూ మాట్లాడుతుంటే ఆ తల్లి హృదయం ఆక్రోశించేది. ఆ బిడ్డ మీద మరింత జాలిపడేది. ఆ స్థితిలో ఎన్నాళ్ళు బిడ్డని పెంచగలదు? ఇంత నిరాదరణ, తిరస్కారం మధ్య పెరిగే పిల్లవాడి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడంటే పసివాడో, ఇంకో 1-2 ఏళ్ళు పోయాక అనుక్షణం చిదిరించుకుంటుంటే వాడేమవుతాడు? మాధవ్ని ఎదిరించి కొంతకాలం తను ఈ ఇంట్లో బతకాలి. అలా అని అణిగిమణిగి పిల్లవాడి ఏడుపు కూడా వినపడనీయకుండా భయంతో అదిరిపడుతూ ఎన్నాళ్ళు పిల్లాడిని పెంచాలి? ఈ ఇంట్లోంచి మాధవ్ పొమ్మనే ముందు వెళ్ళిపోవడం మంచిదా? ఆమె మనసులో మదన పడుతూనే వేసుకునే ప్రశ్నలకి సమాధానం త్వరలోనే దొరికింది. ఆ రోజు అర్ధరాత్రి పక్కలో పిల్లవాడు కదులుతుంటే రాధకి చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు విప్పగానే ఏదో గుసగుస మాటలు విని తెల్లబోతూ చటుక్కున లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది. అప్పుడే మాధవ్ గదిలోంచి శారద, మాధవ్ ఇద్దరూ చడీ చప్పుడు కాకుండా నెమ్మదిగా మాట్లాడుతూ వస్తున్నారు. మనుషుల నీడలు చూసి రాధ చటుక్కున లైటు వేసింది. మాధవ్, శారద ఇద్దరూ గతుక్కుమని నిలబడిపోయారు. పట్టుబడ్డ దొంగల్లా లైటు కంటే ఇద్దరి మొహాలు తెల్లబడ్డాయి. ఆ స్థితిలో అతడి గది ముందు ఆ ఇద్దరినీ చూసిన రాధకి ఒక్క క్షణంలో సంగతి అర్థమైంది. అతని మొహం మాడిపోయింది. అతను గిల్టీగా ఆమె వంక చూసి కళ్ళు వాల్చాడు. శారద ఏం చేయాలో తోచక బిత్తరపోతూ నిలబడింది. రాధ ఒక్క క్షణం నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. అంతటా నిశ్శబ్దం తాండవించింది. ఆఖరికి రాధ తేరుకుని అతని వంక తిరస్కారంగా చూసి, శారదా, నీవు ఇలా ఇంత పని చేశావు శారదా? ఏం పని చేశావు నువ్వు? ఇంత పని చేయడం నమ్మలేనట్టు విస్తుపోతూ అంది రాధ. శారద మొహం మరింత వంగింది. మీరింత నీచానికి దిగజారి శారదని ఇలా... ఆమె గొంతు వణికింది ఆవేశంలో. అతడు ఒక్క క్షణం దోషిలా తలదించుకొని నిలబడ్డాడు. తర్వాత శారద ముందు భార్య అలా అవమానించడంతో మగ అహం తలెత్తింది. ధైర్యం కూడదీసుకుని, శారదా, నీ వెళ్ళు అంటూ తలుపు తీసి ఆమెను పంపించాడు. వెనుతిరిగి వచ్చిన మాధవ్ని చూసి రాధ గుండె ఆవేశంగా ఎగిరిపడింది. నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే ఇంత నాటకం ఆడుతున్నారన్నమాట. అభం శుభం తెలియని ఆ శారదే దొరికిందా మీకు? ఆ అమ్మాయిని ఇలా చేయడానికి మీకు మనసెలా ఒప్పింది? ఎవరో బలవంతంగా నా మీద అత్యాచారం చేస్తే నేను అపవిత్రమయ్యానని నన్ను తాకలేదే మీరు. ఇప్పుడు మీరు తెలిసి కావాలని దొంగచాటుగా చేసిన ఈ పనిని ఏమంటారు? మీరేం చేసినా మీరు పురుషులు కనుక అపవిత్రులవరా? చెప్పండి. నా తప్పు లేకపోయినా నన్ను శిక్షించారు దూరం చేసి. ఇప్పుడు తెలిసి మీరు చేసిన ఈ పనికి నేను మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి
ఆమె అన్నాళ్ల కసి ఉక్రోషం అతన్ని కడిగేసి జవాబు చెప్పమన్నట్టు చూసింది. జవాబుకి తడుముకున్నాడు మాధవ్. ఏం జవాబు చెప్పలేకపోతున్నారా? పాపం నా కళ్ళు గప్పి నా వెనక ఇంత నాటకం ఆడుతున్న మీకు ఏ తప్పు అంటదా? ఇలా చేశారేమని అడిగే హక్కు నాకు లేదంటారా? ఏదో ఇంకా పాపం సంసార సుఖానికి దూరం అయ్యి బాధపడుతున్నారని జాలిపడ్డాను ఇన్నాళ్ళు. మీరింత తెలివిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఊహించలేకపోయాను. ఆ అమాయకురాలు శారదని ఎందుకు పాడు చేశారు? ఇప్పుడు పిన్నిగారికి నేనేం చెప్పను? ఇంక శారద గతి ఏమవుతుంది? జవాబు చెప్పండి, క్రోధంగా అడిగింది. ఆమె నిలేసిన తీరు చూసేసరికి అతని మగ అహం మేల్కొంది. నీకు నేను జవాబివ్వవలసిన అవసరం లేదు. నేను మనిషినే, మగాడిని. పట్టుమని 30 ఏళ్లన్నా లేని ఈ వయసులో ముసలివాడిలా ఎలా ఉండగలననుకున్నావు? కోరికలుండవనుకుంటున్నావా? నీకు చెప్పి చేయాలా అన్నీ? నా ఇష్టం, మగాడిని, ఏమన్నా చేస్తాను బింకంగా అన్నాడు. ఓహో, తమరు మగవారు కనుక కోరికలుంటాయి. అవి తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కినా పర్వాలేదన్నమాట. నేను ఆడదాన్ని కనుక నాకు కోరికలు ఉండరాదు, ఉన్నా తీర్చుకోరాదు. తీర్చుకున్నా మొగుడు దయ చూపితే తీర్చుకోవాలి, అవునా? మీలాగే నేను మీరు దగ్గరికి రావడం లేదని ఇంకోటి దగ్గరికి వెళితే ఊరుకునేవారా? వ్యంగ్యంగా అంది. ఏం మాట్లాడరేం? నేను చెయ్యని నేరానికే నన్ను శిక్షించారు. ఇంకా మీలా ప్రవర్తిస్తే ఊరుకుంటారా? ఏం నీతి నియమాలు నాకు మాత్రమే కావాలా? శీలం పవిత్రత అన్నీ నాకేనా? మీకవేం అక్కర్లేదా? మీరు ఇంకో స్త్రీ పొందుకోరిన అపవిత్రులు అవరా? రాధలో ఇన్నాళ్ళు పేర్కొన్న క్షోభ కక్షతో మాటలు తడబడగా ఆవేశంగా అడిగింది. మాధవ్ ఇంతసేపటికి నిలదొక్కున్నాడు. ఎలాగూ తెలిసిందని నిర్లక్ష్యంగా. అయితే ఏమిటంటావు? ఏం చేస్తావు నన్ను? హేళనగా అడిగాడు. నేనేం చేస్తానండి? ఆడదాన్ని, అసహాయురాల్ని. మిమ్మల్ని నేనేం చేయగలనండి? మీరంటే నా నీడ పడకుండా జాగ్రత్తపడి నన్ను దూరం చేశారు. మీ భార్యని, మీ నీడలో మీరు తన్నినా పడుండవలసిన దాన్ని. మీరేం చేసినా అదేమని ప్రశ్నించే అధికారం లేని భార్యని నేనేం చేయగలను? రాధ వ్యంగ్యంగా అంది, కళ్ళల్లో నీరు చిమ్ముతోంటే. ఏం చేయలేవని తెలుసు కనుక ఈ గొడవ ఎందుకు? నా దారికి అనవసరంగా అడ్డురాకు. నీ జోలికి నేను రాను, నా జోలికి నీవు రాకు నిష్కర్షగా అన్నాడు. అంటే మీరు ఏం చేసినా చూసి చూడనట్టు ఊరుకోవాలా? అంతే. కాదంటే ఇంట్లోంచి వెళ్ళమంటారు, అవునా? వెళతానండి. ఎంత మీరు నా మొహం చూడడం మానేసినా మీకింకా భార్యగా చలామణి అవుతున్నాను. ప్రేమించి పెళ్లాడారు. నా కళ్ళ ముందే మీరిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానని నిష్కర్షగా చెబుతుంటే చూస్తూ భరించే శక్తి నాకు లేదు. కానీ మీకు నమస్కారం పెడతాను. ఆ శారదని అలా బతకనియండి. ఆ అమ్మాయి జోలికి వెళితే మాత్రం ఊరుకోను. మంచి చెడ్డా తెలియని ఆ పిల్ల జీవితం మాత్రం నాశనం కానీను. అది మాత్రం గుర్తుంచుకోండి. మీకు కావాలంటే ఊర్లో మీకు నచ్చే ఆడవాళ్ళు చాలామంది దొరుకుతారు. వెళ్ళి మీ కోరికలు తీర్చుకోండి. అంతేగాని శారద జోలికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి వీల్లేదు నిష్కర్షగా తెగేసి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాధ. మాధవ్ కోపంగా పళ్ళు కొరికాడు. శారద జీవితం నాశనం కాకుండా ఏం చెయ్యాలా అని రాత్రంతా ఆలోచించింది రాధ. కానీ అప్పటికే శారద నిండా మునిగిందని గుర్తించలేకపోయింది. ఆ మర్నాడే పార్వతమ్మ గుండెలు బాదుకుంటూ, రాధమ్మా, చూశావా అమ్మా మీ ఆయన ఎంత ఘోరం చేశాడో మా పిచ్చి మొద్దు శారదని. ఆవిడ ఇంకా చెప్పలేనన్నట్టు కింద కూలబడింది. రాధ నిర్వీణురాలై చూసింది. పార్వతమ్మ గారికి ఈ విషయం తెలిసిపోయిందన్నమాట. శారద చెప్పిందా? ఎలా తెలిసింది? ఇప్పుడు ఆవిడకి ఏమని చెప్పడం? రాధ మొహం పాలిపోయింది. ఏం జరిగింది పిన్నిగారు అని మాత్రం అనగలిగింది. ఇంకా ఏం జరగడం ఏమిటమ్మా తల్లి, నిలువునా నా కొంప ముంచాడమ్మా మీ ఆయన. ఏదో బుద్ధిమంతుడు అనుకున్నాను, చెల్లెల్లా చూసుకుంటున్నాడు అనుకున్నాను. మన వెనకే ఇంత చేస్తాడనుకోలేదమ్మా. ఇప్పుడు నాకేం దారి రాదమ్మా, దాన్నేం చెయ్యను. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆవిడ ఏడవసాగింది. రాధ బిత్తరపోయింది. ఆవిడ మాటలకి అర్థం తెలియగానే ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. పిన్నిగారు, సరిగా చెప్పండి. ఎవరు చెప్పారు మీకు? ఏం జరిగిందో? ఇంకేం చెప్పాలి అమ్మా, శారద నెల తప్పిందే అమ్మా. నేనో పిచ్చిముండని. నీ పురుడు హడావిడిలో అది ఈ నెల బయట ఉండలేదనే గుర్తించలేదే పిచ్చిమొహాన్ని. వారం రోజుల నుంచి శారద తిండి సహించడం లేదు అంటూ లేచిపోతూ ఉంది. మొన్న నిన్న 2 వాంతులయ్యాయి. పైత్యం చేసిందనుకున్నాను. ఇవాళ మళ్ళీ అయ్యాయి. ఎప్పుడూ పక్క మీద పడి నిద్రపోతోంది. దాని వాలకం చూసి చటుక్కున అనుమానం వచ్చిందే అమ్మాయి. శారదని అడిగానే. శారద ఏమంది? ఆరాటంగా అడిగింది రాధ.
దానికంత తెలివే ఉంటే దాని బతుకు ఎందుకిలా తగలడుతుంది? బయటున్నావే అంటే నవ్వుతుందే, తిండి తినవేమే అంటే వికారం అంటుందే, రెండు గట్టిగా తగలనిచ్చి ఏం చేశావే పాడుమొహమా, ఏం జరిగిందే అంటూ తల మొత్తుకుంటే నన్నడుగుతావేం? మాధవ్ గారిని అడుగు అందే. అది ఆవిడ తల్లు పట్టుకొని చెప్పింది. రాధమ్మా, నీ ఇంట్లో పిల్లలా తిరిగింది. ఆ అబ్బాయి ఇంత పని చేస్తాడనుకోలేదమ్మా. అభం శుభం తెలియని ఈ పిల్లని లొంగ తీసుకున్నాడు. ఇంట్లో ఉండి నీ కళ్ళు మూసుకుపోయాయి. ఇంటి పక్క నుండి నా కళ్ళకి గంతలు కట్టాడమ్మా. రాధ దిమ్మెరపోయినట్లుండిపోయింది. శారద నెల తప్పింది. మాధవ్ ఆమె బిడ్డకు తండ్రి. ఇప్పుడేం చెయ్యాలి తను? శారద గతేమవుతుంది? మాధవ్ ఏమంటాడు? తీసుకెళ్లి అబార్షన్ చేయించి చేతులు దులుపుకుంటాడా? ఒక్క క్షణంలో ఆమె మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. పార్వతమ్మ ఏడుస్తూ ముక్కు చిదింది. రాధమ్మా, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. నలుగురికి తెలిసే ముందే ఏదో చేసి పుణ్యం కట్టుకో తల్లి. దిక్కు ముక్కు లేని దాన్ని నేనేం చేస్తాను? అసలే దానికి పెళ్లి కాలేదని బెంగ పెట్టుకు చస్తూ గుండెల మీద కుంపటిని భరిస్తున్నాను. ఇదిలా నా గుండెల్లోనే మంట పెడుతుందనుకోలేదమ్మా. అయినా నాది బుద్ధి పొరపాటు. ఈడొచ్చిన పిల్లని అలా వదిలాను. ఆవిడ నెత్తి మొత్తుకుంది. అప్పటికే రాధ తేరుకుంది. చటుక్కున ఆవిడ పక్కన కూర్చుని, పినిగారు మీరు ఊరుకోండి. మాధవ్ రాగానే విషయం కనుక్కుంటాను. ఎందుకిలా చేశాడో అడుగుతాను. ఏం చెప్తాడో విందాం. ఉండండి, ముందు నన్ను శారదతో మాట్లాడనీయండి. గంటసేపు శారదని మంచి మాట్లాడి లాలించి బుజ్జగిస్తూ ఒక్కో విషయం ఏం తెలియనట్టు లాగింది. అంతా విని, శారదా, నీవు నాకు తెలియకుండా ఇలాంటి పని చెయ్యొచ్చా? మాధవ్ అలా నిన్ను అడిగినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అక్కయ్య అంటూ స్వంత చెల్లెల్లా తిరిగావు. నా నుంచి ఇదంతా దాస్తావా? అంది రాధ బాధగా. బావగారు నీకేమీ చెప్పొద్దన్నారక్కయ్యా, ఒట్టు వేయించుకున్నారు అంది అమాయకంగా. ఇంత జరిగినా తనకు జరిగిన అన్యాయం తెలుసుకోలేని అమాయక స్థితిలో ఉన్న శారదను చూసి జాలిపడాలో కోపగించుకోవాలో అర్థం కాలేదు రాధకి. శారదా, 7-8 నెలల నుంచి నా కళ్ళు కప్పి ఎంత పని చేశావు శారదా? ఇది తప్పని, దీనివల్ల నష్టపోయేది నువ్వని తెలియదా శారదా? పుస్తకాలు చదువుతున్నావు, సినిమాలు చూస్తున్నావు. ఇలా కాలు జారిన ఆడపిల్లల గతి ఏమవుతుందో అర్థం కాలేదా? అంది. ఇప్పుడిప్పుడే శారదకి మాధవ్ తనకి ఎవరికీ చెప్పొద్దనడం, తన వికారం వాంతులు చూసి తల్లి తిట్టి ఏడవడం, రాధ మందలించి బాధపడడం అన్నీ చూశాక తను తప్పు పని చేసిందని అర్థమైంది. బేలగా చూస్తూ, అక్కయ్యా, నా మీద కోపం వచ్చిందా నీకు చెప్పలేదని అంది అమాయకంగా. శారదా, నీకెలా చెప్పను? ఇప్పటికన్నా నీకు అర్థం కాలేదా? శారదా, నీకు పాప పుడుతుంది తెలుసా? పెళ్లి కాకుండా పాపని కనకూడదమ్మా. నీకు పెళ్లి కాలేదు. నీ భర్త ఎవరని చెప్తావు? నీ పాపకి తండ్రి ఎవరు అని అందరూ అడిగితే? ఈ దేశంలో పెళ్లి కాని తల్లిని లోకులు కాకులు పొడిచినట్టు పొడుస్తారమ్మా. మాధవ్ అని చెప్తాను శారద చటుక్కున అంది. రాధ విషాదంగా నవ్వింది. అలా చెప్పలేవమ్మా. చెప్తే నిన్నే అందరూ తిడతారు. మాధవ్ నా భర్త, నీకు భర్త కాడు. సాధ్యమైనంత విపులంగా శారదకి తను చేసిన పని వల్ల జరిగిన అనర్థం చెప్పింది. అరగంట కూర్చుని. అంతా విన్నాక శారద మొహంలో భయం పొడచూపింది. మరి ఇప్పుడెలా అక్కయ్యా? పోనీ మాధవ్ని పెళ్లాడమని అంది. ఆమె అమాయకంగా అన్న మాటలే తన కర్తవ్యం అని తట్టింది రాధకి. శారదకి జరిగిన అన్యాయం సరిదిద్దాలంటే అదొక్కటే మార్గం. లేకపోతే అబార్షన్ చేయించి చేతులు కడుక్కోవాలా? ఆ తర్వాత ఇక శారద గతేమిటి? ఆమెని వాడుకొని వదిలేసేటంత నీచానికి దిగజారాడా మాధవ్? అంతకంటే ఏం చెయ్యాలి? శారదన్నట్టు మాధవ్ని పెళ్లాడమంటే? మాధవ్ తన భర్త, శారదను ఎలా చేసుకుంటాడు? తనుండగా మా ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఏం మిగిలింది? లోకం కోసం కలిసి కాపురం చేస్తూ నటించే కంటే శారదకి న్యాయం చేకూర్చడం న్యాయం కాదా? ఆలోచనలతో మాధవ్ వచ్చే వరకు సతమతమైంది రాధ. మాధవ్తో మాట్లాడి ఏదో చెప్తానని పార్వతమ్మకి చెప్పింది. రాత్రి 10 గంటలకి ఇల్లు చేరాడు మాధవ్. రాధని తప్పించుకోవడానికని తిన్నగా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోబోయాడు. రాధ చటుక్కున గదిలోకి వచ్చింది. మీతో మాట్లాడాలి అంది సూటిగా. మాధవ్ మొహం చిట్లించి, మన మధ్య ఇంకా ఏం మాటలున్నాయి అన్నాడు. మన మధ్య లేవు, శారదకి మీకు మధ్య ఉన్నాయి. శారద నెల తప్పింది. ఇప్పుడు ఆమెని ఏం చేయదలిచారు? ఆ అమాయకురాలి తరపున నేనడుగుతున్నాను, జవాబు చెప్పండి తీవ్రంగా అంది. మాధవ్ ఒక్క క్షణం తెల్లబోయాడు.
అతని కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపించింది. అతని మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. అబద్ధం! నా మీద కోపంతో ఇది పుట్టించావు. నీవు నన్ను అందరిలో అల్లరిపెట్టి నీ కోపం తీర్చుకోవాలని. రాధ తిరస్కారంగా చూసింది. అబద్ధం అయితే పార్వతమ్మ గారినే పంపిస్తాను మాట్లాడ్డానికి అంది. ఆ మాట విని మాధవ్, ఆవిడకెలా తెలిసింది? నీవు చెప్పావు అవునా అన్నాడు తీక్షణంగా. పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుంది. ఎంతకాలం ఇలాంటి విషయాలు దాగుతాయనుకుంటారు? శారద నెల తప్పింది. చేసిన దానికి కాక చేయాల్సింది ఆలోచించండి గంభీరంగా అంది రాధ. ఎలా అయింది? అసంభవం. పిల్స్ ఇచ్చాను. అవును ఇచ్చారు. అవి ఎందుకు వేసుకోవాలో మీరు చెప్పలేదు. తెలుసుకోగలిగే తెలివితేటలో అమ్మాయికి లేవు. కారణం చెప్పకుండా వేసుకోమంటే 2-3 నెలలు వేసుకుని విసిగెత్తి మానేసిందా అమ్మాయి. మై గాడ్, వేసుకుంటున్నానని చెప్పిందే? ఆ సిగ్గుచేటు విషయం అతని ముందు నిలబడి చర్చించడమే కంపరంగా ఉంది రాధకి. అంత నిబ్బరంగా ఆ మనిషి కట్టుకున్న భార్య ముందు చెప్తుంటే అతనితో మాట్లాడాలంటేనే అసహ్యం వేసింది. ఇది కేవలం అతని ఒక్కడి విషయం అయితే ఆమె పట్టించుకోకపోవును. కానీ శారద ఏం తెలియని అమాయకురాలు. చూస్తూ ఎలా ఊరుకోగలదు? జరిగిన దాన్ని గురించి ఇంక విచారణ అనవసరం. జరగబోయేది ఏమిటని అడుగుతున్నాను. రాధ రెట్టించింది. మాధవ్ జవాబుకి తడుముకున్నాడు. ఏముంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఆమె హేళనగా నవ్వింది. ఎంత సులువుగా చెప్పారు. నా భర్త ఎవరికో కడుపు చేస్తే నేను తీసుకెళ్లి తీయించాలన్నమాట. నీవు కాకపోతే వాళ్ళమ్మని తీసుకెళ్ళవను. చెల్లి అక్కయ్య అనుకుంటారు కదా అని అందుకన్నాను. మొహం గంటు పెట్టుకుని అన్నాడు. గర్భం తీయించినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోతుందా? ఇంకా అమ్మాయి గతి ఏమిటి? ఆ అమ్మాయిని అవసరానికి వాడుకొని అలా వదిలేస్తారా? అయితే ఏం చేయమంటావు? ఇంకా డబ్బిస్తాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటున్నాను. అంతకంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అసహనంగా అన్నాడు. ఎంత ఉదారులు! డబ్బన్నా ఇస్తానంటున్నారు వ్యంగ్యంగా అంది. రాధా, నీ వ్యంగ్యాలు విసుర్లు కట్టిపెట్టు. ఇది నీకు సంబంధించని విషయం. ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళవతలికి. రాధ హేళన భరించలేక కోపంగా అరిచాడు. నాకు సంబంధించని విషయమా ఇది? నా భర్త విషయం నాకు సంబంధించనిదని నాకు తెలియదు. మీ విషయం నాకు సంబంధించకపోయినా శారద నా తోటి స్త్రీ, నా తోబుట్టువు లాంటిది. ఆమెకి అన్యాయం జరగడానికి వీల్లేదు నిష్కర్షగా అంది. మాధవ్ కోపం మరో మెట్టు ఎక్కింది. న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలి? వ్యంగ్యంగా అన్నాడు. ఆమెని మీరు పెళ్లాడాలి. మీరు చేసిన తప్పుకి పరిహారం అది. ఏమిటి? శారదని పెళ్లాడాలా? ఆ పిచ్చి ముద్దుని పెళ్లాడాలా? ఆశ్చర్యపోయినట్లన్నాడు. రాధ ఏహ్యంగా అతని వంక చూసింది. ఆ పిచ్చి ముద్దు దొంగచాటుగా సుఖం అందించడానికి పనికి వచ్చింది గాని పెళ్లికి పనికిరాలేదా? మిస్టర్ మాధవ్, శారదతో ఈ విధంగా ప్రవర్తించే ముందే ఆలోచించవలసిన ఆలోచన అది. ఇప్పుడు టూ లేట్. ఇప్పుడు శారదని పెళ్లి చేసుకోవాలి మీరు కఠినంగా అంది. మతిపోయిందా నీకు? భార్య ఉండగా మరో పెళ్లి ఎలా చెల్లుతుందనుకుంటున్నావు? వంక పెట్టాడు. భార్య? నన్నింకా భార్యగా చూస్తున్నారా? మన మధ్య ఆ బంధం ఏనాడో తెంపారు మీరు. లోకం కోసం కలిసి ఉంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేసుకునే కంటే ఎవరి దారి వారు చూసుకోవడం మంచిది. ఇన్నాళ్ళు మీరు నన్నెంత దూరం చేసినా, నన్ను ఎంత చీదరించుకున్నా, నన్ను నా పిల్లవాడిని ఎంత హీనంగా చూసినా, మిమ్మల్ని ప్రేమించిన నేరానికి వివాహ బంధానికి కట్టుబడి మీ దగ్గర ఉన్నాను. కానీ ఇప్పుడు నన్ను ఇంత మోసం చేసి నా వెనుక ఇంత నాటకం ఆడిన మిమ్మల్ని క్షమించలేను. మీరీ పని చేశారని తెలిసిన క్షణంలోనే మీ మీద ఉన్న కాస్త ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడింకా మన మధ్య బంధానికి ఇంకా అర్థం లేదు. నేనెలాగూ నష్టపోయాను. శారదకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఆమె కోసం నేను నా స్థానం వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె స్థిరంగా అంది. నీవు నిర్ణయించుకున్న ఆ స్థానంలోకి ఆ పిచ్చిదాన్ని ఆహ్వానించలేను. నీవు వెడితే నాకింక పెళ్ళే కాదనా? దాన్ని పెళ్లాడాలి? అసంభవం. మాధవ్, నీవిలా మాట్లాడ్డానికి సిగ్గుండాలి. అమాయకురాల్ని మోసం చేసి వలలో వేసుకుని పాడు చేసి ఇప్పుడు పెళ్ళనగానే నీకు సరిపోవడం లేదనడం అమానుషం. శారదని నీవు పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావు? ఆమె కంఠంలో బెదిరింపు మాధవ్కి అవమానంగా అనిపించి సవాల్ చేశాడు. డైవోర్స్కి కోర్టుకెక్కుతాను. ఆమె నిశ్చలంగా అతని కళ్ళల్లోకి చూసింది. మాధవ్ అదిరిపడ్డాడు. డైవోర్స్, కోర్టు. అతని శరీరం కోపంతో వణికింది.
అమాయకంగా తన మాటకి ఎదురు చెప్పని రాధ ఎంతలా బెదిరిస్తోంది. ఆమె ముందు తగ్గిపోవడానికి అహం అడ్డు వచ్చింది. కోర్టుకెక్కితే నష్టపోయేది నీవే, నాకేం బింకంగా అన్నాడో. నష్టపోవడానికి నాకేం మిగల్లేదు మాధవ్, ఇప్పుడింక నష్టపోయేది నీవే. నేను విడాకులు కోరితే అంతా బయటకు వస్తుంది, అన్ని కారణాలు తెలుస్తాయి. నీవు శారద బిడ్డకి తండ్రివని, నా బిడ్డకి తండ్రి ఎవడో రౌడీ అని. దాంతో నీవు మీ వాళ్ళు కావాలనుకునే పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. నన్ను అన్యాయం చేసినందుకు కోర్టు నాకు నష్టపరిహారం ఇమ్మంటుంది. యూ, ఎంత ధైర్యం నీకు? నా మీద కసి ఇలా తీర్చుకుంటావా? నిన్నేం చేస్తానో రాక్షసి. మాధవ్, ఆడదానికి మగాడి నుంచి కావాల్సింది పిసరంత ప్రేమ, రవంత సానుభూతి. ఆ రెండు పురుషుని దగ్గర దొరకన్నాడు ఆమె హృదయం కరుడు కడుతుంది. ప్రేమకి బానిస అవుతుంది, కానీ నిరసిస్తే రాక్షసి అవుతుంది. నేనిలా అవడానికి కారణం నీవే మాధవ్. నేను చెయ్యని నేరానికి నన్ను శిక్షిస్తావా? ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.